అర్జున్, మరి అంటే ఎప్పుడు ఇస్తావు? మేము తినాలనా వద్దా? హే కిషోర్, బాగున్నావా? ఏం బాగుండమయ్యా, నువ్వు రెంట్ వేయలేదు. సార్ అది నేను చెఫ్ జాబ్ మానేశాను సార్. ఇప్పుడు నా చేతిలో ప్రస్తుతానికి ఏ జాబ్ లేదు. వచ్చిన డబ్బంతా నేను కెమెరాగా పెట్టి కొనేసాను. ఇప్పుడు నా దగ్గర నీకు ఒక్క రూపాయి కూడా లేదు. ఏమయ్యా అర్జున్, ఇవన్నీ మనకి పనికి మాలిన పనులు. మంచిగా చెఫ్ జాబ్ చేసుకుంటున్నావు. చెఫ్ జాబ్ చేసుకొని మాకు రెంట్ ఇస్తే అయిపోద్ది కదా. సార్ మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా? బ్రేక్ఫాస్ట్ ఏం వద్దయ్యా, ఇప్పుడే బజ్జీలు తినేసి వచ్చా. సార్ పోనీ మధ్యాహ్నం ఏం తింటారు మీరు? మధ్యాహ్నం అన్నంతో పాటు బజ్జీలు తింటానయ్యా. అట్లయితే రాత్రి ఖచ్చితంగా వేరే డిష్ ఉంటుంది. రాత్రి ఏం తింటారు? అప్పుడు కూడా బజ్జీలే తింటానయ్యా, మందుకి. ఓ, బజ్జీల మీద దండయాత్ర అనమాట. నైస్. సరే సార్, నేను మీకు రెంట్ తర్వాత ఇస్తాను. సరే, మళ్ళీ వస్తాను. ఇప్పుడు నువ్వు ఇలా రెంట్ ఇవ్వకపోతే నా దగ్గర ఒకటి ఉంది. ఇదేంటో తెలుసా? రెంటల్ అగ్రిమెంట్. ఒక్కసారి దీంతో వెళ్ళింది అనుకో, మొత్తం ఇల్లంతా ఖాళీ చేయాలి నువ్వు. అంటే ఒక్కసారి ఆ పేపర్ చూడొచ్చా? ఇదిగో తీసుకో. మీ పేపరే కదా? రెంటల్ అగ్రిమెంట్. ఏమయ్యా అలా దింపేశావు? రెంట్ వేది ఏం లేదు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఉన్నప్పుడే ఇస్తా. సరేనా? మర్యాదగా చెప్తే తినారు, కానీ ఇలా చెప్తేనే సర్కగా అవుతారు మీరు. ఓ, తర్వాత ఇస్తా. అగ్రిమెంట్ దింపేస్తావా నువ్వు? ఉండు, నేను పని చెప్తా. బజ్జీని నలిపేస్తా. ఇది ఎందుకు ఇంకా ఇక్కడ? వాడు ఎట్లా బయటకు రాలేడు. ఫస్ట్ డే ఫోటోగ్రఫీ కోసం చాలా ఉత్సాహంగా తయారయ్యాను. వస్తున్నాను రా, వస్తున్నాయో. ఇప్పుడే క్యాబ్ బుక్ చేసి ఫారెస్ట్ లోనే ఉన్నా నేను. ఇంకా ఒక 10 minutes. సరేనా? ఒక 10 minutes ఉంటాయి. వస్తున్నా. అలా తయారై వెళ్తుండగా గేటుకి తాళం ఉండడం నేను చూశాను. తాళం ఎవడేసిండ్రా? ఈ తాళం ఇక్కడెక్కడో పెట్టుంటా. ఎక్కడ పెట్టాను? కనిపించట్లేంటి తాళం. అసలు నేను తాళం వేయలేదు. తాళం ఎడ పెట్టుంటా. ఎత్తుకుదాం, ఏడుందా? షిట్, టైం అవుతుంది. అమ్మాయి ఓనర్ గాడు వెళ్ళినాడు ఏంటో. ఆంటీ, ఆంటీ, రెస్పాండ్ అవ్వట్లేదు. రే ఎవట్రా తాళం వేసింది? నీ అమ్మ. రే ఓనర్గా గేట్ తీరా. నీ అమ్మ, నాకు లేట్ అవుతుందిరా. ఇప్పుడు ఫారెస్ట్కి వెళ్ళి ఫొటోస్ తీయకపోతే జాబ్ పోతుంది. మళ్ళీ ఖాళీగా ఉండాలా? అసలు ఈ ఓనర్ గాడు ఏడున్నాడో ఏంటో. తీరా. ఆ ఓనర్ గడికి ఇవాళ రెంట్ ఇచ్చుంటే ఇవాళ ఒక ఫోటోగ్రాఫర్ అయ్యేవాడిని. ఫోటోగ్రాఫర్ అవ్వాలనుకున్నా. అది నా కళ, కానీ ఖచ్చితంగా ఫోటోగ్రాఫర్ని అయి తీరుతా. ఫస్ట్ ఏమన్నా వండుకొని తిందాం, ఆకలిస్తుంది. ఇవన్నీ సరిపోతాయిలే. 1 2 3 4 5 6 1 2 3 4.
అయినా ఓనర్ గారిని ఎంత తిడితే ఏం లాభం? 3 మంత్స్గా రెంట్ ఇవ్వలే వాడికి. ఏదో కోపంలో గేట్ వేసి ఉంటాడు అంతే. మళ్ళీ వాడే రియలైజ్ అయ్యి గేట్ ఓపెన్ చేస్తాడు చూడు పక్క. కానీ ఒకటే, ఇంకొక క్లయింట్ని వెతుక్కోవాలి. ఇప్పటికిప్పుడు క్లయింట్ ఎక్కడ దొరుకుతాడో తెలీదు. ట్రై చేయాల్సిందే ఇక ఆడు కోపం తగ్గేదాకా. టైం ఎంత అయింది? ఆ ఓనర్ గారు గేట్ తీసిందో లేదా? బయట ఇంకెంత ఎండ ఉంది? ఎంతసేపు రెస్ట్ తీసుకున్నా కూడా ఇంత ఎండ ఉందంటే. ముందు ఓనర్ గారు కాల్ చేద్దాం ఒకసారి. ఇదేంటి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా సిగ్నల్స్ ఎందుకు రావట్లేదురా? షిట్. ఎట్లరా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? లాభం లేదు, ఎట్లయినా గేట్ తెరిచి బయటికి వెళ్ళాల్సిందే ఇవాళ. కాల్స్ కనెక్ట్ అవ్వట్లేదు, ఆంటీ అని పిలిచినా కూడా పలకట్లేదు. ఏమై ఉంటుంది? అలా మనసులో ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి. కిషోర్, ఏంట్రా నీకు ఇంత ఈగో? బేకరీకి వెళ్ళి బజ్జీలు అడుక్కునేదావా? అమ్మ, ఇంత టైం అవుతుందిరా. అరే ఆ ప్రాజెక్ట్ మేనేజర్ గారు ఫారెస్ట్ ప్రాజెక్ట్ ఎవరికో ఇచ్చేసి ఉంటాడు రా. ఇప్పుడు నేను ఏం చేయాలి? కొంచెం ఇంకా గేట్ తాళమని ఓపెన్ చేయరా? అమ్మా, ఇదేంటి? ఉన్న ఫుడ్ అంతా అయిపోయింది, ఇప్పుడు ఏం తినాలిరా? రేపటికి కూడా లేవు కదా. అప్పుడే ఒక ఐడియా వచ్చింది. ఈ ఫోన్లో కెమెరా ఆన్ చేసి అక్కడ జనాలు ఉన్నారా లేరా చూద్దాం అనుకున్నా. కానీ ఎంతసేపు ఫోన్ ఆన్లో పెట్టినా కూడా ఒక్క మనిషి కనిపించలేదు. అప్పుడే అనుమానం వచ్చింది, జనాలు ఎవ్వరు ఈ భూమి మీద లేరని. నేను ఒక్కనే ఈ గేట్ లోపల ఉండిపోయానని. మళ్ళీ ఆ ఓనర్ కూడా వచ్చి ఎప్పుడు గేట్ తీసుకో తెలీదు. ఓ పని చేద్దాం, ఈ రోజుకి ఇక్కడే పడుకుందాం గేట్ దగ్గర. వైపేరాదు ఈ పగలు నాలోనే ఉందనే, వెలుగులే నాది చే ప్రయాణం. ఈ పగలు జరుగుతుంది కనులలో నిరంతరం, మరిచే ఒక జ్ఞాపకంలా మన స్నేహం చేరగను. ఓ ఇదంతా కలనా? ఈసారి పేపర్లో అడ్రస్ రాసి బయటకి విసిరేస్తే ఎవరో ఒకరు చూసి వస్తారేమో అనుకున్నా.
ఎందుకని ప్రతిరోజు రిపీట్ అవుతుంది? అసలు నైటే గడవట్లేదు, పగల్లోనే ఉంటున్నా. ఓ పని చేద్దాం, ఇక్కడున్న వస్తువులన్నీ చిందరవందర చేసి పెట్టేద్దాం. నెక్స్ట్ డే చూద్దాం, అవి అలానే ఉన్నాయంటే డే నార్మల్గా రిపీట్ అవుతున్నట్టు. అవి అలా లేవనుకో, సంథింగ్ ఈజ్ రాంగ్. వీ హ్యావ్ టు ఫిక్స్ ఇట్. ఈ వస్తువులు ఎక్కడికక్కడ పెట్టేశాను. రేపు మార్నింగ్ వరకు చూద్దాం. ఈ వస్తువులు ఇలానే ఉంటే ఇట్స్ ఓకే. ఈ వస్తువులు ఒకవేళ ఇలా లేకుండా మళ్ళీ వాటి పొజిషన్స్ అవే వచ్చేస్తే ట్రూలీ వీ హ్యావ్ టు డూ సంథింగ్. ప్రతి వస్తువు దేని పొజిషన్స్కి తానే వచ్చింది. అంటే ఇదంతా ఒక లూప్లో ఉందన్నమాట. జరిగిన థింగ్స్ మళ్ళీ మళ్ళీ జరుగుతుంది, డేనే మళ్ళీ రిపీట్ అవుతుంది. నేను థింగ్స్ ఎక్కడెక్కడ పెట్టేశాను, వాటి పొజిషన్స్కి మళ్ళీ అవే వచ్చాయి. ఈ లూప్ అసలు ఎలా ఫామ్ అయింది? అసలు ఈ లూప్ నుంచి బయటకు వెళ్ళడం ఎలా? ఫుడ్ అంతా నిన్నే అయిపోయింది కదా, మళ్ళీ ఫుడ్ అంతా ఎలా వచ్చింది? అంటే ఈ డేనే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎక్కడ వస్తువులు అక్కడ చిందరవందరగా చేసి పెట్టినా కూడా మళ్ళీ వాటి పొజిషన్స్కి అవే రావడం. ఫుడ్ అంతా నిన్న అయిపోయినా కూడా మళ్ళీ అవన్నీ రీస్టోర్ అవ్వడం. ఇదంతా చూస్తుంటే ఈ వరల్డ్ అంతా ఒక లూప్లో ఉన్నట్టుంది. జరిగిన రోజే మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. అప్పుడే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ భూమి మీద మనుషులు ఎవరు లేరు, ఒక్క నేను తప్ప. అండ్ ఈ లూప్ నుంచి ఎలా అయినా బయటికి రావాలనుకున్నా. లూప్ ఎలా ఫామ్ అయిందనే విషయం నాకు ఇంకా తెలీదు, కానీ మొత్తం పగల్లోనే ఉంటున్నా. ఈ లూప్ నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ఈ గేట్ నుంచి బయటికి రావాలి నేను. చూస్తూ ఉండంగానే 1000 years గడిచిపోయాయి. కానీ ఒకరోజు వర్షం పడడం నేను గమనించాను. అవును, ఒఫిషియల్లీ నా ఏజ్ ఇప్పుడు 1000. ఆ కీస్ దొరకక రిపీట్ అయిన డేనే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఇలా 1000 years గడిపేశాను. వాటర్ డ్రాప్స్ చూస్తుంది. నేను 72nd లూప్లో ఉన్నప్పుడు ఏదైతే చెప్పానో 1000 years ఉంటానని, అదే 1000 yearsలో ఇప్పుడు నేను వచ్చాను. ఖచ్చితంగా ఈ లూప్ ఎండే ఉంటుంది. మనం బయటికి వెళ్ళొచ్చు. ఈ కీస్ లేదు, ఖచ్చితంగా ఈ లూప్ ఎండ్ అయి ఉంటుంది.
అంటే ఇంక ఎండ్ అవ్వలేదా? ఆ? ఏంటిది కీస్ లా ఉంది? కీసే. వెలుగుతో చూసిన నిద్ర లేదు నా కన్నులో, ఒక యుద్ధం నాదుస్తుంది ఊహల సన్నట్టులో. ఈ సంఖ్యల సాక్ష్యం దొరికింది. ఈ కీస్ నా చేతికొచ్చింది. ఎస్. ఒక సింహమీ సత్యమైన కలతో నాది గెలుపు కాడు, నీ నపకలతో ఉంటుంది నాకు నిశ్శబ్దం చేయడం. గేట్ తీసుకొచ్చి బయట చూశాక ఒక్క మనిషి కనిపించలేదు. ఐ సస్పెక్టెడ్ సంథింగ్ స్ట్రేంజ్. ఎవరు నువ్వు? ఇక్కడ ఎలా వచ్చావు? నిన్నే నేను ఇక్కడ కూర్చోవచ్చా? దానికి సమాధానం లేదు. సమాధానం లేదు. నీ పేరేంటి? మోహన్. మోహన్. నువ్వు ఫ్యూచర్ నుంచి వచ్చావు కదా? ఇది కూడా ఫ్యూచర్లోదే. అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చావు? అది ఉండొచ్చు. మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 1000. అత నేను ఈ కన్నా 1000 years ఫ్యూచర్ నుంచి వచ్చిన. కొద్దిసేపు ఈ వరల్డ్ అంతా ఫ్యూచర్లో లేదని అనుకో కోసం. అంటే నువ్వు రోబోటిక్ హ్యూమన్గా? అంటే అలా కాదు, నీ చేష్టలు చూస్తుంటే కొంచెం రోబోలాగా ఉన్నాయి నాకు. నువ్వు ప్రజలందరినీ తేవాలనుకుంటున్నావా నువ్వు? అవును. అయితే నువ్వే వాళ్ళని తేగలవు. లూప్లో తిరిగే ఈ వరల్డ్ని నేను కాపాడొచ్చా? అంటే దానికి పీక్ రెస్పాన్సిబిలిటీ కావాలి కదా, ఏమంటావు? పీక్ లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్. యూఆర్ అన్ యానిమల్. ఇంకా యాంగర్, ఇంకా ఫ్రస్ట్రేషన్ కూడా ఎక్కువ. కనీసం ఒక చెఫ్ జాబ్ని కూడా లేజీ గార్డ్లాగా చేస్తావు నువ్వు. ఇంకా ఒక కెమెరా కోసం కూడా ఎవరిని మనిషిలాగా కూడా చూడను. కోపం ఎక్కువ. నువ్వు ఎవరిని కేర్ కూడా చేయవు. అది నీకెందుకు నీకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. మాట్లాడుతుంటే ఎందుకు ముడిచారా? నువ్వు నన్ను పడవలేదా? నేను పొడిచానా? ఆలోచిస్తావని కరెక్టే, కానీ ఇవన్నీ నీకెలా తెలుసు? ఎందుకంటే నువ్వు ఫ్యూచర్లో కూడా ఉంటావు కాబట్టి. ఇప్పుడు నీ ఫ్రెండ్స్, నీ పీపుల్ ఈ ఎరా అయిపోయిన తర్వాత కూడా నువ్వు 1000 years ఉంటావు. డోంట్ బీ సర్ప్రైజ్. వీ విల్ వర్క్ టుగెదర్ ఆఫ్టర్ 1000 years. అంటే ఈ లూప్ ఎండ్ అయిన తర్వాత కూడా మనం 1000 years కలిసి వర్క్ చేస్తామా? ఎస్, నువ్వు సూపర్ వన్ నౌ అండ్ ఫ్యూచర్ ఆల్సో. ఈ లూప్ ఇట్లా ఉండడం, ఇట్స్ ఎ రిపీట్ ఇన్ఫినిటీ. దీనికి సమాధానం నీ ఇంట్లోనే ఉంది, బిహైండ్ ద డోర్. బిహైండ్ ద డోరా? అంటే ఎస్, యూ విల్ ఫైండ్ ఇట్. ఎగ్జిట్ అండ్ రీసెట్ బటన్ బిహైండ్ ద డోర్. ఎస్, నువ్వు రీసెట్ నొక్కితే లూప్ నుండి వరల్డ్ నార్మల్ అవుతుంది. నువ్వు ఎగ్జిట్ నొక్కితే లూప్ కంటిన్యూ అవుతుంది. అయితే రీసెట్ నొక్కితే ఈ వరల్డ్ అంతా నార్మల్ అవుతుందా?
రీసెట్ బటన్ నొక్కితే ఇక్కడ నువ్వు నీ పీపుల్ అంతా నార్మల్ అవుతుంది, బట్ ఫ్యూచర్ లూప్లో ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎగ్జిట్ నొక్కితే ఇప్పుడు ప్రెజెంట్ అంతా లూప్లో నడుస్తుంటుంది, బట్ ఫ్యూచర్ నార్మల్గా ఉంటుంది. చూస్ వైస్లీ. అసలు ఈ గేట్ ఎలా అన్లాక్ అయిందో కూడా అర్థం కావట్లేదు. యూనో ద కీస్ వాస్ దేర్ ఇట్ సెల్ఫ్. అసలు నువ్వు ఆ రోజు పేపర్స్ పడేసేటప్పుడు ఒక అమ్మాయి అది చూసింది. ఆ అమ్మాయి ఆ రోజు అక్కడ కీస్ అక్కడ పెట్టడం వల్లనే నువ్వు ఇక్కడ ఉన్నావు. ఈ వరల్డ్ అంతా లూప్లో ఉంది. ఆ అమ్మాయి నీకోసం ఎంత చేసిందంటే మా ఫ్యూచర్ ఇంకా లూప్లోనే పెట్టింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది? ఈ పీపుల్లో ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. కెన్ వీ హ్యావ్ ఎనీ క్లూ? ఎస్, యూ హ్యావ్ క్లూ ఇన్ దిస్ గార్డెన్. నువ్వు ఈజీగా కనిపెడతావు. ఈ 1000 yearsలో నువ్వు ఎన్నో సార్ట్అవుట్ చేస్తావు. ఎవరు చూసాను అశ్వత్థామ. ఒక అర్జునుడి లాగా యూ హ్యావ్ టు సేవ్ దిస్ వరల్డ్. అర్జున్. ఏదో క్లూ అని చెప్పాడు, అది గార్డెన్ అనే ఉంటుందని చెప్పాడు. ఫస్ట్ ఆ క్లూని ఎత్తుకుదాం మనం. ఖచ్చితంగా ఈ డైస్తో ఈ వరల్డ్ని లూప్ నుంచి తీసేస్తా. రీసెట్ అండ్ ఎగ్జిట్ బటన్ ఇదే అనుకుంటా. రీసెట్ నొక్కాలి, ఎగ్జిట్ నొక్కాలి. రీసెట్ నొక్కితే ఈ వరల్డ్ అంతా నార్మల్ అవుతుంది. ఎగ్జిట్ నొక్కితే ఫ్యూచర్ మాత్రం నార్మల్ ఉంటుంది, కానీ ఈ వరల్డ్ ఇంకా లూప్లోనే తిరుగుతుంటుంది. మోహన్ చెప్పినట్టు రీసెట్కి వదులుతామా? నీ వరల్డ్ని సేవ్ చేయాలనుకుంటున్నా, రజని వెనుక తేవాలనుకుంటున్నా.
ఎవరు వస్తారో ఏంటో, ఎవరు వచ్చినా పర్లే, కనీసం థ్యాంక్స్ అన్న చెప్పాలి. మళ్ళీ పేపర్ మరతెట్టేసాను. చూద్దాం, ఈసారి అదే రోజు రిపీట్ అవుతుంది కాబట్టి తను ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. ఇదేంట్రా పిల్ల పుచ్చకాయ వచ్చింది. ఎవరు నువ్వు, ఇలా ఉన్నావేంటి? ఆ గేట్ తీసింది నువ్వేనా? అవును, నేనే బ్రేక్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్, సేవ్ చేసినాను. నేను ఎవడో లోపు నుంచి వచ్చింది. అవును, ఆ రోజు పేపర్ వేసింది నువ్వేనా? అంటే ఆ రోజు ఆ పేపర్ వేసింది నేనే, కానీ అది వేసింది నీకోసం కాదు. ఓకే, అంటే ఎవరైనా సేవ్ చేసిన ఉద్దేశంతో వేసాను. ఇఫ్ ఇట్ హర్ట్స్ ఐమ్ రియల్లీ చూపే పర్లేదమ్మా, చూపే. ఎక్స్క్యూజ్ మీ, నీ పేరేంటి? వైశాలి. అంటే నాకు తెలిసిన ఒక అతను నాకు ఈ డైస్ ఇచ్చాడు. నీకు కావాలంటే యూ కెన్ టేక్ ఇట్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆ గేట్ తీసినందుకు. ఓకే, లూప్లో ఉన్నా కూడా ఇట్స్ ఓకే, బట్ బయటకు వచ్చాను. ఆ అమ్మాయి ఎంత నచ్చిందా? ఉండు, ఈ పేపర్ ఆమెకిచ్చి నువ్వు నచ్చావని చెప్తా. ఫ్యూచర్ నుంచి వచ్చిన వ్యక్తి చెప్పిండేమో తెలియదు కానీ ఆకాశం వైపు చూస్తున్నప్పుడు సంథింగ్ స్ట్రేంజ్ ఫీలింగ్ వచ్చింది. ఏదో స్టార్స్ అన్నీ మన నుంచి మూవ్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. కంప్లీట్ డిసప్పియర్ అవుతున్నట్టు అనిపించలేదు, కానీ మన నుంచి కొంచెం దూరం అవుతున్నట్టు అనిపించింది. అతను చెప్పిన దాని ప్రకారం ఫ్యూచర్లో లూప్ అనేది ఆపాల్సిన బాధ్యత నాకే అని చెప్పాడు. కానీ అతను 1000 years తర్వాత కనిపిస్తా అన్నాడు. మేబీ అతను నేను ఈ ఫ్యూచర్ని కాపాడే వాళ్ళమేమో. హే అర్జున్, ఎలా ఉన్నావు? అవును, నువ్వు ఎన్నో లూప్ నుంచి వచ్చావు? నేను ఎన్నో లూప్లు ఎందుకు కానీ నువ్వెన్నో లూప్లు ఉన్నావు అర్జున్? నేను ఇప్పుడు 72nd లూప్లో ఉన్నా. ఒక్కటి మాత్రమే తెలుసు, వీ కెన్ రూల్ దిస్ వరల్డ్. రూల్ దిస్ వరల్డ్ ఇక్కడ ఉండి రూల్ చేయాలంతే. నేను గేట్ తీసుకొని బయటకు వెళ్దామని నేను ఎవ్వరు లేదే. నువ్వేమో రూల్ దిస్ వరల్డ్ అంటూ రూల్ చేద్దాం ఏమంటావు? కీస్ అంటే కీస్ ఉందా? ఓనర్ ఎవరో ఒకరు వచ్చిస్తారు కీస్, దానిదేముంది? తెలుసు, ఆయన గేట్ తీసుకుని వెళ్తా. ఏంటి బయటికి వెళ్తా? ఎట్లా వెళ్తావు? నువ్వేనో లూప్ నుంచి వచ్చావు కాదు అర్జున్. కీస్ కావాలి బయటికి వెళ్ళాలంటే. ఎక్కడ దొరుకుతుంది చెప్పు కీస్? ఓనర్ వచ్చేస్తాడా? నువ్వు అన్నా ఆడెవ్వడు లేడు, అర్థమైందా? కాంట్ బిలీవ్ ఇట్ అన్న మాటను. రూల్ దిస్ వరల్డ్ అలా ఒక్కళ్ళమే రూల్ చేస్తూ ఉండాలి.